ఐఏఎస్ అధికారినంటూ యువకులను వలపు వలవేస్తున్న కిలాడి లేడీ ఆటకట్టించారు నల్గొండ జిల్లా పోలీసులు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కిలాడి లేడీపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఏఎస్ గా చెలామణి అవుతున్న యువతి మిర్యాలగూడ లావుడి తాండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూషగా గుర్తించారు. డాక్టర్ ప్రత్యూష ఐఏఎస్ గా చెలామణి అవుతూ యువకులకు వలపు వల వేస్తుంది. ఏడాది క్రితం ఓ వైద్యుడిని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. సరితపై మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ 2 టౌన్, మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్ లో పలు చోరీ కేసులున్నాయి. నార్కట్పల్లి, నల్గొండ 1 టౌన్ పిఎస్, ఖమ్మం పిఎస్లలో చీటింగ్ కేసు నమోదైంది. మిర్యాలగూడ పోలీసులు చోరీ కేసులో సరితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నల్గొండ 1 టౌన్ పిఎస్ లో నమోదైన కేసుపై విచారణ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, తను ఐఏఎస్ ఆఫీసర్ అంటూ కొంతమందికి ఫోన్ చేసి బెదిరించడంతో పాటు వారి నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేసి వసూలు చేసి వాళ్ళు చోర్లకు సంబంధించి నమోదైనటువంటి కేసుల విషయంలో సరిత అలియాస్ ప్రత్యూషను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పరిస్థితి. అయితే మిర్యాలగూడ మండలం లావుకొండకు చెందినటువంటి సరిత అలియాస్ ప్రత్యూషగా ఈమెను గుర్తించడం జరిగింది. హైదరాబాద్ కు సంబంధించి కానీ ఖమ్మం, నల్గొండ జిల్లా 3 జిల్లాల పరిధిలో పలు పోలీస్ స్టేషన్లలో ఈమె పైన కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అతను డాక్టర్ కొన్ని చోట్ల బెదిరించడం జరిగింది. నార్కట్పల్లి పిఎస్ పరిధికి సంబంధించినటువంటి ఓ డాక్టర్ ని బెదిరించి తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా అతన్ని డిమాండ్ చేయడం జరిగింది. అతను ఒప్పుకోకపోవడంతో అతని పైన ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించి తర్వాత 5 నెలలు కూడా అతని నుంచి తీసుకున్న సిచ్యువేషన్ కేసు నమోదు కావడం జరిగింది. మరోవైపు ఇటు హైదరాబాద్ లో కాలేజీ స్టూడెంట్స్ అంటూ కూడా హాస్టల్లో ప్రైవేట్ అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ నుంచి నగదు అలాగే సెల్ ఫోన్లను చోరీ చేసిన విషయంలో చైతన్యపురి పిఎస్ పరిధిలో కూడా కేసు నమోదు కావడం జరిగింది. దీంతో పాటు ఇటు మలక్పేట, ఉప్పల్, హైదరాబాద్ పరిధిలో ఈ 3 చోట్ల కూడా ఆమె పైన కేసులు నమోదు కావడం జరిగింది. మరోవైపు ఇటు తను ఐఏఎస్ ఆఫీసర్ అంటూ కూడా అందరినీ డాక్టర్లు కూడా ఇలా మోసం చేస్తూ డబ్బులు డిమాండ్ చేయడం. దీంతో పాటు కొంతమంది యువకులను కూడా ఆఫీసర్ అంటూ కూడా వారికి తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా వాళ్ళు ఒప్పుకోని పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యుల పైన కేసులు పెడతాను, ఏదైతే ప్రారంభిస్తానంటూ కూడా కొన్ని చోట్ల బెదిరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పైన కేసులు నమోదు కావడం జరిగింది. అయితే రీసెంట్ గా పట్టణానికి సంబంధించినటువంటి ఓ యువకుణ్ణి ఇదే విధంగా బెదిరించడం జరిగింది. గతంలో మిర్యాలగూడ ఓ ప్రేమ జంటకు సంబంధించి ఆ యువతికి సంబంధించినటువంటి తండ్రి ఎలాగైతే ఆ ప్రేమించిన వ్యక్తిని చంపించాడో ఆ విధంగా నిన్ను కూడా చంపిస్తానంటూ నీ కుటుంబ సభ్యులను కూడా చంపేస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో భయపడ్డటువంటి ఆ యువకుడు నల్గొండ 1 టౌన్ పిఎస్ ను ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో ఈమె పైన చోరీ కేసులు కూడా ఉండడం ఇటు ఈ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో నల్గొండ 1 టౌన్ పోలీసులు ఆమె పైన కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది. దీంతో ఆమె అసలు గతంలో చేసినటువంటి ఇటు చీటింగ్ కేసులకు సంబంధించి కానీ ఇటు బెదిరింపులకు సంబంధించి కానీ అటు దొంగతనాలకు సంబంధించినటువంటి కేసుల విషయం అంతా కూడా ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేపట్టడంతో ఆమెను రిమాండ్ కు తీసుకొని ఆమె పైన కేసులు అన్ని స్టేషన్లకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెను రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అయితే మిర్యాలగూడ, నల్గొండ 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లు అలాగే నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈమె పైన
కేసులు, చీటింగ్ కేసులు, ఏదైతే నార్కట్పల్లికి సంబంధించి డాక్టర్ విషయంలో బెదిరించి 5 లక్షలు తీసుకోవడం, ఇటు నల్గొండ పట్టణానికి సంబంధించి యువకుని బెదిరించి పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడం, తర్వాత మిర్యాలగూడకు సంబంధించి కిరాయికి ఇల్లు కావాలంటూ కూడా ఆ ఇంట్లోకి కొద్ది రోజులు కిరాయికి ఉంటూ అక్కడ ఆ ఇంటి ఓనర్లకు సంబంధించినటువంటి డబ్బులు అలాగే సెల్ ఫోన్లకు సంబంధించి కూడా దొంగతనాల కేసులు నమోదు కావడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులు ఆమె పైన నమోదైనటువంటి కేసుల విచారణ చేపట్టడం జరిగింది. అయితే మరోవైపు తను డిఎస్పీ సతీమణినందు కూడా 100 కాల్ చేసి తను ఇబ్బందులో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, పలానా చోట ఉన్నాను అని కూడా పోలీసులకు కాల్ చేసి తర్వాత స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు 100కి కాల్ చేసి ఇక్కడ మర్డర్ జరిగింది, అమ్మాయిని కిడ్నాప్ చేసి మర్డర్ చేశారంటూ కూడా పోలీసులను తప్పుదో పట్టించే విధంగా కూడా అటు హైదరాబాద్ పరిధిలో 100 కాల్ చేసి అటు డీసీపీ, ఏసీపీలకు కూడా ఫోన్ చేసి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు ఈ కాల్ లో కూడా ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయంలో కూడా కోణంలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా ఫేక్ అని చెప్పి తేలడం, ఇటు డాక్టర్ నంటూ కొన్ని చోట్ల, ఇటు ఐపీఎస్ అని కొన్ని చోట్ల చెప్పుకుంటూ ఇటు చీటింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి సరిత అలియాస్ ప్రత్యూషన్ మాత్రం మొత్తానికి నల్గొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఈమె పైన 3 జిల్లాల హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో అన్ని కేసులకు సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆమె పైన ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి కేసులు నమోదయ్యాయో, ఎవరెవరిని బెదిరించారనే విషయంలో కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. మొత్తానికైతే కిలాడి లేడీని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.